మామ్ ల్యాప్టాప్ ఉందా? మ్యాక్బుక్ ఉంది. మ్యాక్బుక్ అంటే యాపిల్ ల్యాప్టాపే కదా. అవును. మరి ల్యాప్టాప్ ఉందా అంటే మ్యాక్బుక్ ఎందుకు మామ్? ఎందుకంటే మ్యాక్బుక్ ఇస్ ఎ మ్యాక్బుక్, మిగతా ల్యాప్టాప్స్ లా కాదు. అబ్బో సరే ఇటీ. మామ్ ఆ, జాగ్రత్త మామ్, అసలే అది నార్మల్ ల్యాప్టాప్ కాదు, మ్యాక్బుక్. ఏమైనా అయితే కష్టం, తెలుసు కదా నీకు. ఏరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాక్బుక్ ప్రో కాదు, మ్యాక్బుక్ ఎయిర్. అది కూడా 2013 మోడల్. నువ్వు ఇది కొని 3 నెలలు కూడా కాలేదు, కానీ మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడో ఆపేశారు. అంటే నువ్వు ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్లోనే కొని ఉంటావు. దీని స్టోరేజ్ ఎంతరా? 128 GB. నా ఫోనే 256 GB ఉంది కదరా, మళ్ళీ ఇది ఒక మ్యాక్బుక్. అరా ఒక్కసారి లైఫ్లోకి సగం వరకు యాపిల్ సింబల్ వస్తే ఫోన్నే ఐఫోన్ అనేస్తారు, ల్యాప్టాప్ని మ్యాక్బుక్ అనేస్తారు. అరే అంటే కొత్త మ్యాక్బుక్ ప్రో కొనేయాను, ఇలా పాత బస్ అమ్మడి దగ్గర కొనేసి ఎక్స్ట్రాలు చేసావు అనుకో, విండోస్ నుంచి తోసిపాడేస్తా. అన్నట్టు జైత్రి, ఏంటి నువ్వు కొత్త ల్యాప్టాప్ కొన్నావు అంట? యా, ఎంత క్రేజీ ఉండిందో తెలుసా, చూడంగానే నచ్చేసింది నాకైతే. వావ్, కంగ్రాచులేషన్స్. ఇంతకీ ఏ బ్రాండ్? బెల్. బెల్. మోడల్ నంబర్? అదే పింక్ కలర్ లో ఉంటుంది. పింక్ కలర్ లో ఉంటదా? యా, చూడంగానే నచ్చేసింది నాకైతే. కలర్ ఓకే, బట్ స్టోరేజ్, ప్రాసెసర్, డిస్ప్లే, ఏంటవన్నీ? అవన్నీ నా ల్యాప్టాప్ లో ఉండవా ఏంటి? ఉంటాయిలే, కానీ ఎంత ఉంది ఏంటి అని తెలుసుకోవాలి కదా. చూడు సాయి, ల్యాప్టాప్ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవ్వాలి, సినిమాలు చూడగలగాలి, వీడియో కాల్స్ చేయగలగాలి, సాంగ్స్ వినాలి. ఇంతకు మించి ల్యాప్టాప్ తో అవసరం ఏముంటుంది చెప్పు? Correct. స్పెసిఫికేషన్స్ అవన్నీ అక్కర్లేదు. సో ఒక ల్యాప్టాప్ కొనడానికి ఈ స్పెసిఫికేషన్స్ ఏవి చూడక్కర్లేదు, అంతే కదా? మరి నువ్వేం చూసుకున్నావు? కలర్, పింక్ కలర్ లో ల్యాప్టాప్ ఎంత క్యూట్ ఉందో, చూడంగానే నచ్చేసింది నాకైతే. చైత్రి, కెన్ ఐ బారో యువర్ ల్యాప్టాప్? జస్ట్ ఫ్యూ మినిట్స్ కే. యా, థ్యాంక్ యూ. సాయి, ఏమైంది? ఏంటది? నేనేం చేసా? ల్యాప్టాప్ అలా నా తీసేది? మరి ఇలా కాకుండా ఇలా తీస్తారా? సాయి, మెల్లిగా. సరే ఓకే. బాబు, మనీష్ శర్మ గారు, మీరు వాయించాల్సిన కీబోర్డ్ ఇది కాదండి, అది వేరేది. కొంచెం ఇంకా ఇంకా మెల్లగా. ఇది ఓకేనా? మరీ ఇంత సుకుమారంగా చూసుకోవాలా ల్యాప్టాప్ ని? 1,00,000 పెట్టి ఈఎంఐలో ల్యాప్టాప్ కొను, అర్థమవుతుంది. అబ్బో. A few minutes later. జైత్రి, నా వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. నేనేమో ఇప్పుడు అర్జెంట్గా బంజారా హిల్స్ వరకు వెళ్ళి రావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ల్యాప్టాప్ నేను కార్లో యూస్ చేయొచ్చా? వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చి తెచ్చి ఇచ్చేస్తా. ఐ ప్రామిస్. మెల్లగానే టైప్ చేస్తా. కార్లోనా? నో వే. కార్లో ల్యాప్టాప్ వాడకూడదా ఏంటి? ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ల్యాప్టాప్ వాడకూడదు. ఇట్స్ నాట్ అ గుడ్ హ్యాబిట్. ఆ వెహికల్ మూవ్మెంట్స్ కి ల్యాప్టాప్ హింజెస్ వీక్ అయిపోతాయి. సో నో. నీ అతి జాగ్రత్తకి నా బ్రెయిన్ కూడా నట్స్ లూజ్ అయిపోతున్నాయి. సాయి, ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్ యూ. సరే, ఆ బ్యాలెన్స్ వర్క్ ఏదో ఇక్కడే ఉండి కంప్లీట్ చేసుకుంటా. నో. ఏ? ఆల్రెడీ దాన్ని గంట నుంచి వాయిస్తున్నాం. ల్యాప్టాప్ హీట్ ఎక్కక ముందే దానికి రెస్ట్ ఇవ్వాలి. ఆల్సో ల్యాప్టాప్ కూలర్స్ ఆర్డర్ చేశా, వచ్చేసరికి ఒక 3 days పడుతుంది. అప్పుడు వరకు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దామని. నా వల్ల కాదు జైత్రి. సారీ. సాయి, హాయ్ రా. కొత్త ల్యాప్టాప్ కొన్నాం, చూపించనే లేదు. ఏడికి తీసుకుపోతారా చూపించకుండా? తీసుకొచ్చా, చూపి. ఇగో. ఇంత బరువుగా ఉందంటే డేటా ఎక్కువ ఉందనా? కాదు, గేమింగ్ ల్యాప్టాప్ అని కదా. వావ్, సూపర్.
అయినా ఈ ఏజ్లో గేమింగ్ ల్యాప్టాప్ ఏంట్రా? ఉన్న ఆఫీస్ పని చేయడానికే టైం సరిపోవట్లేదు. నువ్వు చిన్న పిల్లోళ్ళ గేమ్స్ ఆడుకుంటూ ఉంటావా? బేసిక్గా చిన్నప్పటి నుంచి నాకు గేమ్స్ ఆడడం చాలా ఇంట్రెస్ట్ రా. ఈ ప్లే స్టేషన్ ఇవన్నీ. కానీ మన బడ్జెట్ ఇష్యూస్ తెలిసిందే కదా, అందుకే పెద్దయ్యాక వీడియో గేమ్ డెవలపర్ అవుదాం అనుకున్నా. కానీ వీడియో ఎడిటర్ అయ్యా. ఇక సర్లే, మనకు గేమింగ్తో పాటు వర్క్ కూడా యూజ్ అవుతుందని తీసుకున్నా. గ్రాఫిక్ కార్డ్ అండ్ ఆల్ బాగుంటాయి కదా అని. గేమింగ్ ల్యాప్టాప్ అంటే బేసిక్గా స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, సో అందుకే తీసుకున్నా. రే ఇది GTA 5 వావ్. ఏంటి GTA 5 వస్తుందా నీ గేమింగ్ ల్యాప్టాప్లో? నా దాంట్లో రావట్లేదే. రే మన దాంట్లో ఎందుకు వస్తుంది? మంది మామూలు ల్యాప్టాప్, ఇది గేమింగ్ ల్యాప్టాప్. అవును. అరే ఇది ఒకసారి చూపి. ఇగో అరే గ్రాఫిక్స్లో ఇంత బాగుంది, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది కదా. అవునవును. అసలు ఎంత టైం అయిందిరా GTA ఆడి? అవును. అది GTA 5 అసలు. అరే నేను కూడా ఆడతారా? అరే అరే ఈ కార్ బాగుంది, ఎక్కు ఎక్కు. ఎక్కుతా. స్పీడ్గా వెళ్ళరే, అది ఎలా ఉంటుందో చూద్దాం. అరే నేను కూడా ఆడతారా కొద్దిసేపు? ఒక 2 minutes ఈ మిషన్ అయిపోగానే ఇస్తా. అరే అన్వేష్ కొంచెం చెప్పరా, నేను కూడా ఆడతాను. ఇస్తాడులేరా, గేమ్ ఆడడానికి చిన్నపిల్లలు కొట్టుకుంటున్నారు ఇద్దరు. మళ్ళీ నేను గేమింగ్ ల్యాప్టాప్ కొంటే ఎందుకు కొన్నావురా అని చెప్పి సోళ్ళు. ఆడుకోరా, నువ్వే ఆడుకో. తీసుకో. ఏ వద్దురా పోలేదు. మంచిదైంది. అరే ఎందుకు అలా నొక్కుతున్నావు? ఏ అంటే ఏం చెప్పను మామ్, చూసావుగా కీబోర్డు, కొన్ని కీస్ లేవు, కొన్ని కీస్ పనిచేయవు. ఇలా గట్టిగా టైప్ చేస్తే తప్ప టైప్ కాదు. అయినా కొత్త ల్యాప్టాప్ కొన్నావు కదా. అంటే కొత్త ల్యాప్టాప్ ఉంది, కానీ ఈ ల్యాప్టాప్ సెంటిమెంట్. ఎంత సెంటిమెంట్ అయితే మాత్రం డబుల్ ల్యాప్టాప్ వాడాలా? నీలాంటి రైటర్స్లోని అడ్డమైన ల్యాప్టాప్ ఆపుతుంది కదరా. ఇలాంటి ల్యాప్టాప్లో స్క్రిప్ట్ రాయడమే కష్టం మామ్, కానీ వేరే ల్యాప్టాప్లో ఎంత స్క్రిప్ట్ రాసినా ప్రయోజనమే ఉండదు. అర్థం కాలేదు. ఫస్ట్లో స్క్రిప్ట్లన్నీ ఈ ల్యాప్టాప్లోనే రాసామన్నా, అప్పుడు వీడియోస్ అన్ని చాలా బాగా వెళ్ళేవి. ఎప్పటి నుంచి అయితే కొత్త ల్యాప్టాప్ లో స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఒక వీడియో కూడా వెళ్ళట్లేదు. అందుకే కష్టమైన ఈ డబ్బా ల్యాప్టాప్ లోనే స్క్రిప్ట్లు రాస్తున్నా. ఇదే లక్కని. ఓహో, వీడు రాసేది ఉల్ఫా స్క్రిప్ట్లో మళ్ళీ ల్యాప్టాప్ పైన వేస్తున్నాడు. ఈ వీడియో కూడా దెబ్బని, అప్పుడు తెలుస్తుంది ప్రాబ్లం ల్యాప్టాప్లో లేదని. సార్ ఇది టూ మచ్ సార్. నేనేం చేసా? ల్యాప్టాప్ అడిగి ఎంత టైం అయింది సార్? మీరు ల్యాప్టాప్ ఇస్తానంటేనే కదా నేను ఈ కంపెనీ జాయిన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హెచ్ఆర్వి, నీకెందుకమ్మా ల్యాప్టాప్? నాకెందుకా? అందరికీ మెయిల్స్ పెట్టాలా, ఆఫర్ లెటర్లు అన్ని టైప్ చేసి పంపించాలా? మన కంపెనీలోంచి ఎవరైనా కాంపిటీటర్ కంపెనీలోకి వెళ్తే నోటీసులు ప్రిపేర్ చేయాలి కదా సార్. వీటన్నిటికీ ల్యాప్టాప్ కావాలి కదా. ఎప్పుడో తప్ప అవసరం రాదు. ఒకవేళ వచ్చినా ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ ఓపెన్ చేసి ఫైండ్ అండ్ రీప్లేస్ కొట్టి ఉన్న పదాలు మారుస్తే సరిపోతుంది. ఆ మాత్రం పని ఫోన్లో కూడా చేయొచ్చు, ల్యాప్టాప్లోనే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఇవ్వనంటారు అంతేనా? సో నువ్వు చెప్పేది ఏంటంటే లెటర్స్ టైప్ చేయడానికి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి మాత్రమే నీకు ల్యాప్టాప్ కావాలి, అంతేనా? అంతే సార్, లేకపోతే సినిమాలు చూడడానికి అనుకుంటున్నారా ఏంటి? సరే ఓ పని చేయి, నీకు ల్యాప్టాప్ కావాలన్నట్టు ఫార్మల్గా ఒక మెయిల్ పెట్టు, అది నేను అడ్మిన్కి ఫార్వర్డ్ చేసి ప్రాసెస్ చేయమని చెప్తా. సార్ అర్థమైంది. ఆ మెయిల్ పెట్టడానికి కూడా ల్యాప్టాప్ కావాలి, అంతేనా? నేను తెప్పిస్తాలే.